ధీరజ్ తప్పు లేదని ప్రేమతో పెళ్లి చేసింది నేనేనని రామరాజు సేనాపతికి చెప్పిన వేదవతి. ఇంతకు ఏం జరిగింది? అసలు ధీరజ్ తప్పు లేదని ప్రేమతో పెళ్లి చేసింది నేనేనని వేదవతి నిజం చెప్పేయడమేంటి? మరి అలా నిజం చెప్తే సేనాపతి రామరాజు ఎలా రియాక్ట్ అయ్యారు? మరి ధీరజ్ మీద రామరాజుకి కోపం పోయిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా ఎప్పుడైతే భాగ్యం ఇంటికి వచ్చిందో అప్పుడే నర్మది కనుమానం స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ రాత్రి నుంచి వల్లి టెన్షన్ పడడం, ఇంకా గండం గట్టెక్కింది అన్నట్టుగా ఊపిరి పీల్చుకోవడం, ఇంకా రెండు విషయాలు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకా నర్మదకైతే నర్మద మాటలన్నీ చూసి ఏదొకటి చెయ్యాలి, ఇదే సరైన అవకాశం, దీన్ని అడ్డు పెట్టుకుని తాళాలు ఇచ్చేయమని చెప్పాలి అని చెప్పి వాళ్ళిద్దరూ గదిలో ఉండగా వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటి చాలా రిలీఫ్గా ఉంటున్నట్టున్నారు అని చెప్పనేసరికి మేము రిలీఫ్గా ఉండడం ఏంటి అని చెప్పాను. కానీ ఎందుకంటే బాబాయ్ గారు బాగా తప్పించుకున్నారు కదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు నర్మదా అని చెప్పాను. కానీ ఏంటి వల్లి, అదే బల్లి అక్క, నాకు తెలియదు అనుకుంటున్నావా? రాత్రి మన ఇంటికి దొంగతనానికి వచ్చింది మీ నాన్నే. ఎక్కడ మేము పట్టుకుంటే దొరికిపోతామో అన్న భయంతో ఎదురింట్లోకి వెళ్ళాడు. కానీ మామయ్య గారు ఈ ఇంటికి వచ్చిన దొంగ గురించి మర్చిపోయి ఎదురింట్లో మీ నాన్న తన్నులు తినడాన్ని హైలైట్ అనుకుని అదే హైలైట్ చేసుకుని మాట్లాడారు. అంతే తప్ప ఇక్కడ పట్టుకున్న దొంగ మీ నాన్న అన్న విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే హైటు వెయిట్ అంతా నేను చూశాను. నువ్వు గనక ఇప్పుడు నిజం ఒప్పుకోకపోయినా సరే, నిజం ఒప్పుకుంటేంటి ఒప్పుకోకపోతే ఏంటి, ఇంటి తాళాలు నీ దగ్గర ఉన్నాయి కదా, ఇది నా దగ్గర ఉండడం కంటే అత్తయ్య గారి దగ్గర ఉండడమే మంచిదని చెప్పు. లేదు కాదు కూడదంటే నేను రాత్రి ఇంటికి దొంగతనానికి వచ్చింది దొంగ ఎవరో తెలుసుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక్క కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ బ్రతుకంతా బయట పడిపోతుందేమో, మీ బండారం మొత్తం బయటికి వచ్చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు నర్మదా, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అనగానే, అమ్మడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన బండారం బయట పడిపోతుంది అమ్మడు, వద్దని చెప్పమ్మడు అని చెప్పి పక్క నుంచి ఆనందరావు కాస్త చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉండేసరికి అది కాదమ్మాయి అని చెప్పాను. కానీ చూడండి పిన్ని గారు, నేను వల్లి అక్కతో మాట్లాడుతున్నాను. చెప్పు వల్లి అక్క, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఇవ్వనా లేదంటే తాళాలు అని చెప్పాను. కానీ వద్దు, నేనే ఇచ్చేస్తాను అని చెప్పనేసరికి సరే వెళ్ళి ఇదే సరైన అవకాశం, తాళాలు ఇచ్చేసి బాధ్యత నాకు వద్దు, మా అత్తయ్య గారి చేతిలోనే బాధ్యత పెట్టమని చెప్పు అని చెప్పనేసరికి సరే నేను చూస్తాను కదా, నేను చూస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వల్లిని తీసుకుని పక్కకు వచ్చేసేసరికి అమ్మాయి అని చెప్పాను. కానీ అమ్మ, ఈ తాళాలు నా చేతిలో ఉంటేనే కదా వాళ్ళను ఆడించగలుగుతాను. ఇప్పుడు తాళాలు తీసేసుకుంటే ఇంటి బాధ్యత నా నుంచి వెళ్ళిపోతుంది కదా అని చెప్పాను. కానీ చూడమ్మడు, ఇప్పుడు తాళాల గురించి అని ఆలోచిస్తే మీ నాన్నను జైల్లో పెట్టిస్తుంది ఆ నర్మద. అన్ని ఆధారాలు ఉన్నాయి. పైగా ఈ వీధిలోకి రావడం సీసీ కెమెరాలో ఏమన్నా రికార్డ్ అయితే మాత్రం తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. పోలీసులు కనుక ఇంటికి వచ్చి మనల్ని చూసారా, మన బ్రతుకు మొత్తం బయటపడిపోతుంది. తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పాను. కానీ ఇంకేం ఆలోచించొద్దు, ముందు బయటికి వెళ్ళి తాళాలు ఇచ్చేద్దామని బయటికి వస్తారు. బయటికి వచ్చి తాళాలు కాస్త ఇదిగోండి మామయ్య గారు తీసుకోండి కానీ అదేంటమ్మా అని చెప్పాను. కానీ మా అమ్మాయి చిన్నపిల్ల కదండి, ఇంటి బాధ్యతని తను సరిగ్గా నిర్వర్తించలేదు, వదిన గారైతే జాగ్రత్తగా చూసుకుంటారు, వదిన గారికే ఇవ్వండి అంటూ తాళాలు కాస్త ఇచ్చేసేసరికి వేదవతి కాస్త తాళాలు తీసుకోకుండా మీకో విషయం చెప్పాలి అని చెప్పాను. కానీ ఏంటా విషయం అని చెప్పనేసరికి ఎక్కడ కాదు, చెప్పవలసిన చోట చెప్తాను అని చెప్పి నేరుగా రామరాజుని కాస్త చేయి పట్టుకుని తీసుకువెళ్తుంది. చేయి పట్టుకుని తీసుకువెళ్ళేసరికి ఈలోపు
సేనాపతి బయటికి వస్తాడు. సేనాపతిని ఒక చేత్తో, రామరాజుని మరో చేత్తో ఇద్దరిని కూడా ఒక చోటకి తీసుకువెళ్తుంది. మీ ఇద్దరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా నీకు. నా భర్తను మోసం చేయలేను. మోసం చేసి నా భర్త ముందు తలదించుకుని ఉండలేను. అది నా మేనకోడల కోసం, నా పుట్టింటి కోసం చేసినా కానీ నా భర్తను తక్కువ చేయలేను అని చెప్పనేసరికి, ఏంటి బుజ్జమ్మ దేని గురించి అని చెప్పనేసరికి, చెప్తానండి. మీరంతా అనుకుంటున్నట్టు ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈలోపు వీళ్ళంతా కూడా గేటు దగ్గరికి వచ్చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ? ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు అని చెప్పాను. కానీ నాకు ముందే తెలుసు వాడు నా కూతుర్ని నగల కోసమే ఎరవేశాడు కదా అని చెప్పాను. కానీ ఇంకా చాలే, నువ్వు ఆగుతావా? అసలు నీ కూతురు ఏం చేసిందో తెలుసా? నా కొడుకు ఎంతటి త్యాగం చేశాడో తెలుసా? తన తండ్రి మాటను కాదని తల్లి చెప్పిన అడుగుజాడల్లో నడిచిన నా కొడుకు గురించా నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి, నా కూతురు ఏం చేసింది? నా కూతురు ఎలాంటి తప్పు చెయ్యదు అనగానే, అని నువ్వనుకుంటే సరిపోయిందా? ఇంట్లో ఆడపిల్లుంది, ఏం చేస్తుందో ఏం పనులు చేస్తుందో నీకు ఆ మాత్రం తెలీదా ఏంటి అని చెప్పనేసరికి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే, నీ కూతురు ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. ప్రేమ ఇలా రా అని చెప్పనేసరికి ప్రేమ కాస్త దగ్గరికి వెళ్తుంది. చెప్పత్తా అనగానే, ప్రేమ ఎవరినో ప్రేమించింది. ఆడు మంచివాడు కాదని ఎప్పటికప్పుడు ధీరజ్ చెప్తూనే ఉన్నాడు. ప్రేమ గుడ్డి వాళ్ళని చేస్తుంది అంటారు కదా, వాడు చెప్పినవన్నీ మంచి మాటలు అనుకుని ప్రేమ మీరు పెళ్లి చేస్తుంటే పెళ్లి పీటల మీద నగలతో పారిపోయింది. వాడి కాస్త తీసుకెళ్ళి ఒక హోటల్ రూమ్లో ప్రేమను బంధించి ప్రేమ దగ్గర ఉన్న నగలన్నీ తీసుకుని పారిపోయాడు. చెప్పు ప్రేమ అనగానే, అవును నాన్న, నేను ధీరజ్ని ప్రేమించలేదు. నేను విజయ్ అన్న వ్యక్తినే ప్రేమించాను. వాడే నన్ను మాయ మాటలు చెప్పి పెళ్లి రోజునాడే వచ్చేయమని చెప్పాడు. నేను నగలన్నీ తీసుకుని వెళ్ళాలని అనుకోలేదు. వాడు నేను మొహం కడుక్కుని వచ్చేలోపే నగలన్నీ సర్దేసి తీసుకొచ్చేశాడు. నగలన్నీ ఎందుకు తీసుకొచ్చావు ఏంటి అని నిన్ను నిలదీసి అడిగితే, వాడు నా కాళ్ళు చేతులు కట్టేసి అక్కడే హోటల్ రూమ్లో బంధించేశాడు అని చెప్పనేసరికి, మరి ధీరజు అని చెప్పి రామరాజు అంటాడు. ధీరజ్ ఇలా వీడు బంధించేశాడు హోటల్ రూమ్లో అన్న విషయం తెలిసిన నాకు ధీరజ్ని మీరు ఇచ్చిన మాట తప్పమని, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతూ ఉంటే మీ నాన్నైనా సరే ఊరుకోరు. ఒకవేళ ప్రేమను పోలీసులు పట్టుకుని ఒక బ్రోతల కేసులో అరెస్ట్ చేస్తే మా ఇంటి పరువు పోతుంది. మా పుట్టింటి వాళ్ళంతా ఆత్మహత్య చేసుకుంటారు. ప్లీజ్ ధీరజ్, నా మాట కాదనుకో, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టు అంటూ వాడిని నేను బ్రతిమాలడం వల్లే వాడు ప్రేమ మెడలో తాళి కట్టాడే కానీ వాడు ప్రేమను ప్రేమించి కాదండి. ఈ తల్లి మాట కాదనలేక తల్లి పుట్టింటి గురించి ఆలోచించే వాడు అంత గొప్పగా ఆలోచించాడు. అది మీ పెంపకం అండి. మీరు అంత గొప్పగా పెంచారు. మీరు ఇచ్చిన మాట తప్పడానికి వాడు ప్రాణం పోయినంత బాధ భరించాడు. కానీ ఒక ఆడపిల్ల జీవితం కాపాడడానికి తండ్రి మాట తప్పినా పర్వాలేదనే వాడికి ఏమాత్రం ఇష్టం లేని ప్రేమ మెడలో తాళి కట్టాడు. అదండి మీ కొడుకు గొప్పతనం అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. అంటే ధీరజ్ నా మాట తప్పలేదా అనగానే, లేదండి, తప్పేటట్టు నేనే చేశాను అని చెప్పనేసరికి ఇంకా సేనాపతి కాస్త షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు చెప్పు, నా కొడుకు తప్పు చేశాడా, నీ కూతురు తప్పు చేసిందా? నా కొడుకు ఎంత గొప్పగా ఆలోచించాడో చూసావా? ఈ వేదవతికి పుట్టింటి మీద ఉన్న ప్రేమ వల్ల తన తండ్రిని మోసం చేసి తాళి కట్టమనగానే ఒక ఆడపిల్ల జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకూడదన్న ఉద్దేశంతోనే ధీరజు ప్రేమ మెడలో తాళి కట్టాడు. అది నా కొడుకు ఎంత గొప్పవాడో అని చెప్పి అనేసరికి ధీరజ్ అంటూ రామరాజు పిలుస్తాడు. పిలిచేసరికి నాన్న అని చెప్పాను. కానీ ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నాను కదరా, నేను ప్రేమను ప్రేమించి తాళి కట్టలేదు నాన్న, అమ్మ చెప్పబట్టే కట్టాను అని ఒక్క మాటైనా చెప్పాల్సింది కదరా అని చెప్పనేసరికి
అమ్మనైనా మీరు అసహించుకుంటారు కదా నాన్న. మీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్న అమ్మను మీరు అసహించుకుంటే అమ్మ తట్టుకోగలదా? నా మీద మీరు కోపం చూపించినా కానీ నేను తట్టుకోగలను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీకు నేను ఇష్టం లేకుండానే ఉన్నాను. కానీ అమ్మ మీతోటే మీకోసమే వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసింది. అలాంటి అమ్మను మీరు ద్వేషిస్తే అమ్మ తట్టుకోలేదని నేను చెప్పలేదు నాన్న. ఎన్ని మాటలన్నా, ఎన్ని చీత్కారాలు అన్నా, ఎన్ని అవమానాలు జరిగినా నేనే భరించాను అని చెప్పనేసరికి నిజంగా నాకు చాలా గర్వంగా ఉందిరా. ఒక ఆడపిల్ల జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకూడదన్న ఉద్దేశంతో మీ అమ్మ మాట విని ప్రేమ మెడలో తాళి కట్టావు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చెప్పు సేనాపతి, నా కొడుకు మోసం చేసి నీ కూతురు మెడలో తాళి కట్టాడు అన్నావు. నా కొడుకు మోసం చేశాడా? నీ కూతురు మోసపోయిందా? నీ కూతురి జీవితాన్ని నా కొడుకు నిలబెట్టాడు. పెళ్లి చేసుకున్నందుకు నా కొడుకు నీ కూతుర్ని సంతోషంగా చూసుకుంటాడు అని చెప్పి మాటలనేసరికి ఇంకా చాలా తలదించుకుంటాడు సేనాపతి. నన్ను క్షమించండి అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసేసరికి చెయ్యాల్సింది నమస్కారం కాదు, నీ అల్లుడిని గొప్పగా చూసుకో, నిజంగా ఇలాంటి అల్లుడు దొరికినందుకు సంతోషించు అని చెప్పి రా బుచ్చమ్మ, రా ప్రేమ, రా ధీరజ్ అని లోపలికి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా సేనాపతితో పాటు ఇంట్లో వాళ్ళంతా కూడా మాటలు వింటారు. చూసారా అత్తయ్య గారు, ధీరజ్ వాళ్ళమ్మ చెప్పిందని ప్రేమ మెడలో తాళి కట్టాడు. ధీరజ్ కనుక ప్రేమ మెడలో తాళి కట్టకపోయి ఉంటే మన కూతురి జీవితం ఏమైపోయి ఉండేదండి? ఒక్కసారి ఆలోచించారా? ఈ ఇంటి ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతే ఈ ఇంటి పరువు నిలబెడుతుందా? పరువు అంటూ మాట్లాడతారు కదా వదిన, ఇప్పుడు మాట్లాడరేంటి? అది రామరాజు అన్నయ్య పెంపకం అంటే. తల్లి మాటకు విలువిచ్చి తల్లి చెప్పిందని ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడాడు నా అల్లుడు అని చెప్పి రేవతి కాస్త చెప్తుంది. ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా ఈ విషయం ఇన్ని రోజులు చెప్పలేదేరా అని చెప్పాను, కానీ నిజంగా చెప్పలేదు అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళిద్దరినీ ఏదో ఒకటి చేసి మనమే కలపాలి, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలు అయ్యేటట్టు చెయ్యాలి అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.